నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నేషనల్ కేడెట్ కార్ప్స్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గడియార స్తంభం సెంటర్ లో పాల్గొని సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ లేకపోతే మానవ మనుగడకు చిరునామా లేదు. మహిళలపై జరుగుతున్న హింస, అత్యాచార నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరికీ మా తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. చేయడానికి ప్రైవేట్ స్కూల్ నుండి వచ్చినటువంటి విద్యార్థులకు, వాళ్ళ యాజమాన్యం అశోక్ గారికి మరియు రైతు మిత్రులకు, వచ్చినటువంటి నర్సింగ్ స్టాఫ్కి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ స్టాఫ్కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా ప్రేమంతా అందరూ ముందుకొచ్చి రాజస్థాన్ మీద గెలుచుకొని గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీరాల బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీదేవి గారు, అలాగే ఇంకా ఈ యొక్క వాకిట్లో పాల్గొనేటువంటి డాక్టర్లు, పిల్లలు, అలాగే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పాత్రికేయ మిత్రులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం మనందరికీ తెలుసు. సమాజంలో మహిళ యొక్క పాత్ర, మహిళ లేకుండా కుటుంబ వ్యవస్థ ఎక్కడ కూడా, ఏ వ్యవస్థ ఏ కాలం ముందు కూడా ఎక్కడ మనుగడ సాధించలేదు. కానీ ప్రభుత్వం అంతా కూడా కంప్లీట్గా మత్తు పానీయాలకి, గంజాయికి బానిసలైపోయి ఎవరి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారంటే ప్రధానంగా మహిళల మీదనే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయినటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి శాస్త్రాలకి కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా అన్నా కానీ కనువిప్పు జరగాలన్నది ఈరోజు మా ఆలోచన. ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎక్కడ చూసినా సరే గంజాయిని అరికట్టాలన్నటువంటి ఈ రోజున మేము అందరం కూడా అసెంబ్లీ నుంచి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కనపడటానికి వీల్లేదని, దానివల్లనే అనేక మంది మహిళలకి, పిల్లలకి ఇబ్బంది జరుగుతుందన్నది ప్రధానంగా అందరం కూడా గుర్తించాం. బాపట్ల జిల్లా చీరాల వాకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 7 మున్సిపల్ శానిటరీ కార్మికులను సన్మానించి నూతన వస్త్రములను బహుకరించారు. అంతేకాక 2 బాలికలకు 2 సైకిల్స్ అందజేయడం జరిగింది అని వాకస్ క్లబ్ అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల హరిప్రసాద్, గ్రంథి నారాయణమూర్తి, సురేష్, వి రాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాను. మా సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి సేవలందించుతానని, ప్రతి కార్యక్రమంలో విధిగా పాల్గొంటానని జిల్లా మరియు ఇంటర్నేషనల్ వాకర్ సంస్థను బలోపేతం చేయడానికి నా శక్తి మేర పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కాలర్ జావెలిన్ చార్టర్ ఫీజు 2000 చెల్లించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజుకి మనం మధ్యలో 2 నెలల గ్యాప్ వచ్చింది.
ఈ రోజు ప్రమాణ స్వీకారం మంచి రోజని ఈ రోజున పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఈ 9 మందితో పాటుగా మిగిలిన సాధారణ సభ్యులు కూడా క్లబ్లో సుమారుగా ఒక 25 మంది దాకా ఉన్నారు. 25 మంది లిస్టు ఈ రోజు మాకు అందజేస్తారు మీటింగ్ అయిపోయినాక. దీన్ని మేము ఇంటర్నేషనల్ ఆఫీస్కి పంపిస్తే అప్పుడు వాళ్ళు చార్టర్ రెడీ చేస్తారు. ఎందుకంటే మీ క్లబ్ పేరు పెట్టుకోకుండా చార్టర్ రెడీ చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికి చార్టర్ అంటే ఒక నియామక నంబరు అవన్నీ ఇస్తారు డేట్ తోటి. ఇక ఎప్పుడు ఆ నెంబరు ఆ డేట్ తోటే మీరు లెటర్ ప్యాడ్లో కానీ రసీదు పుస్తకంలో కానీ పెట్టుకొని అది ఆ నెంబర్ మీదే మీదంతా ఉంటుంది అనమాట. ఆ తర్వాత దీనికి మెయిన్గా గైడింగ్ వాకర్గా మెయిన్ క్లబ్ ఈ క్లబ్ని స్పాన్సర్ చేసింది కాబట్టి దానికి అధ్యక్షుడు రామకృష్ణ గారు వ్యవహరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి విధి విధానాలు రిపోర్ట్లు ఎలా రాయాలి, ఇటువంటి అన్ని మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది తెలియజెప్పాలంటే మీకు దగ్గరలోనే ముఖ్యులు ఉన్నారు కాబట్టి రామకృష్ణ గారు ఆయన మీకు ఏం కావాలన్నా కూడా మీ క్లబ్ పరంగా హెల్ప్ చేస్తారు. మీరు పక్కన ఉండటం కూడా మీకు ఒక అదృష్టం. ఎవరు లేకుండా ఎక్కడో ఒక క్లబ్ పెడితే దానికి గైడింగ్ వాకర్ చాలా దూరంగా ఉంటారు. ఇప్పుడు మీకైతే పక్కనే ఉన్నారు. అన్నిట్లా అనుభవించలైనా మీకు బాగా మేలు జరిగింది. ఆయన చెప్పింది చక్కగా నడుచుకొని జిల్లాలోను ఇంటర్నేషనల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, గొప్ప క్లబ్గా ఒక గొప్ప మహిళా క్లబ్గా కూడా మంచి కీర్తి గడించాలని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా ఉత్సాహవంతులు. అదే ఉత్సాహం మీ సభ్యుల్లో కూడా నింపాలి. అదే ఉత్సాహంతో మంచి రిపోర్ట్లు కానీ యాక్టివిటీస్ కానీ చేయాలి. కలిసి చేయొచ్చు, విడివిడిగా చేయొచ్చు. బాపట్ల జిల్లా చీరాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా మేనేజర్ డొక్క చిన్నకొండయ్య ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దంపతులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పురుషుని వెనుక ఒక మహిళ ఉంటుంది. మహిళ లేకపోతే మానవ మనుగడ లేదు. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే పుణ్యమే. ఆయన భార్యను ఉన్నత చదువులు చదివించిన ఘనత ఆయనది. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తిలో హక్కు కల్పించింది ఆయనే అని తెలిపారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు మా మహారాణులే, దాంట్లో ఏం అనుమానం లేదు. సో అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, అలాగే కమిషనర్ గారికి, ముఖ్యంగా మనం అందరం కూడా ఒక ఇబ్బంది పెడతాం. మీరందరూ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ చైర్మన్ ఎవరు, మన సత్య హేమలత గారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా రాలేదు కదా అనుకుంటున్నాం. ఆవిడ కూడా మీరు అంటే ఏమంటారు దీన్ని, దాంట్లో ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఆవిడ కేవలం కొద్ది కారణాల వల్ల ఆవిడ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయిస్తాం. అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి మిగిలినటువంటి కౌన్సిలర్లు కానిటువంటి వారు, 3 పార్టీల సభ్యులు, అలాగే నా సతీమణి, అలాగే ఇక్కడ ఆశీనులైనటువంటి మహిళా మంత్రులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. అన్నిటికంటే ముఖ్యం మా చిన్నకొండయ్య, నా పేరు పెట్టుకున్న మా కొండయ్య చాలా చక్కగా ఈ ప్రోగ్రాం అరేంజ్. శ్రీమతి ఎంఎం కొండమ్మ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న మహిళా కౌన్సిలర్లు, పురుష కౌన్సిలర్లు అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ చీరాలకు సంబంధించినటువంటి మహిళలు ఒక గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళడం అనేది చాలా సంతోషకరం. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మంచి మాట చెప్పారు. మీ అందరికీ మరీ మరీ శుభాకాంక్షలు. అలాగే మీరు ముందు మరిన్ని
రికార్డులు సృష్టించాలని చెప్పేసి మన చీరాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి కొందరు పురుషులు కూడా మాట్లాడారు. వాళ్ళు అన్నది ఏంటంటే మేము మాట్లాడితే కదా మిమ్మల్ని గౌరవించేది అన్నారు. కరెక్టే. ఎందుకంటే మహిళా అభివృద్ధి గురించి చూసుకున్నప్పుడు మనకి ఎంతో పాతకాలం 17వ శతాబ్దం నుంచి కూడా మహిళల ఉన్నతికి పాటుపడింది పురుషులు. ఆ మాట మనం ఒప్పుకు తీరాల్సిందే. ఎందుకంటే జ్యోతి అభిమానులు పొందుదామని ప్రతి సంవత్సరం మేము పార్టీ ఆఫీసులో చేసుకుంటూ ఈ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి మధ్యన మా కొండమ్మ గారు, మా కొండయ్య గారు మీ మధ్యన ఉండి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నందుకు చీరాల పట్టణ అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ గత నాయకులు ఎన్నో మాటలు ఎన్నో చెప్పుకున్నారు, కానీ 100% నెరవేర్చే నాయకుడు మత్తులూరి మానకొండయ్య గారు అని చెప్పి మీ అందరికీ ఇంకొకసారి మనం చేసుకుంటున్నాను. మీ మహిళా మతాలందరికీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ భాగము వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం సుధా, సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే రిహానా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అనిత హాస్పిటల్ చీరాల విచ్చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేటి మహిళలు లింగ వివక్షతను పాటించకుండా విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ఆధునిక సమాజంలో ఉన్నత స్థాయిలో పేరు ప్రతిష్టతను పొందాలని ఆకాంక్షించారు. చట్టం వచ్చింది కానీ డబ్బే తీసుకుంటానే ఉన్నారు. హెరాస్మెంట్ జరుగుతూనే ఉంది. కోర్టులో కేసెస్ పెరిగిపోతానే ఉన్నాయి. ఇవన్నీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టాలంటే స్త్రీలను దృష్టిలో పెట్టుకున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రీనాటల్ డయాగ్నోసిస్ టెస్ట్ అని ఒకటి ఉంది. కడుపులో ఉండగానే భ్రూణ హత్యలు, అమ్మాయి అబ్బాయి సెక్స్ డిటర్మినేషన్ తెలుసుకొని అబార్షన్స్ చేపిస్తున్నారు. అలా చేయకూడదు. అలా చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైతే డిటర్మిన్ చేసి రేడియాలజిస్ట్ చెప్పారో స్కాన్ తీసి వాళ్ళైనా డాక్టర్ అయినా ఎవరైతే అబార్షన్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద శిక్షలే ఉన్నాయి. కానీ జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో తెలియకుండా మనిషిలో మార్పు లేనప్పుడు చట్టాలు ఎన్ని వచ్చినా, స్త్రీలకు ఎన్ని సపోర్ట్ గా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అవి మరి ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టం. మనిషిలో ఈ పని చేయకూడదు. అమ్మాయి అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే, మనం పెంచగల శక్తి మనకు ఉంది అని ధైర్యంతో మరి మనం ముందుకు వెళ్ళాలి. అంటే మరి అబ్బాయిలే క్రియేట్ అని అంటే అమ్మాయిలే అయినా మనకి మనమే తప్పు చేసుకొని చూసుకోకూడదు. అలాగే మీరు ఎవరైనా మీ అమ్మాయిలు ఎవరైనా అత్తవారింటికి పంపించినప్పుడు కొన్ని చెప్పి నేర్పించి పంపించాలి. వెళ్ళిన తర్వాత ఇలా అడ్జస్ట్ అవ్వాలి. ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి. ఫస్ట్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ మన ఇండియాలో? ఉమెన్ కిరణ్ బేడి. ఆ మీద ఉండే ఒక అది స్టోరీ అనమాట, బయోపిక్ లో. ఆ ఉదాహరణ సీరియల్ నాకు చాలా ఇన్స్పిరేషన్. ప్రతి వీక్ చూసాను ఆ సీరియల్. ఆ చదువుకోవాలి అని ఇంక్లినేషన్ అలాగే ఉండేది. తర్వాత రాతాయని కాలేజ్ ఫస్ట్ వచ్చి, అంటే ఏదో గొప్ప చేశాను కాదు, 10 years ఆఫ్టర్ హౌస్ వైఫ్ గా ఉన్న తర్వాత కూడా నేను చదివి తర్వాత సెలెక్ట్ అయ్యాను 2 jobs కి. అంటే మీరందరూ స్టూడెంట్స్ గానే ఉన్నారు కదా. నేనే 10 years ఇంట్లో ఉండి చేయగలిగినప్పుడు మీరు ఎన్ని మిరాకిల్స్ చేయగలరు లైఫ్ లో అని చెప్తున్నాను. అలా జాబ్ లో సెలెక్ట్ అయ్యారు. మీరు ఏదైనా ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలి లైఫ్ లో. ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఐపీఎస్ ఆదేశాలతో బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్ లోని గ్రీన్ జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డీఎస్పీ రామాంజనేయులు, సిపిఎం రాష్ట్ర మహిళా అధ్యక్షులు హైమావతి, టౌన్ సిఐ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్, ఎస్ఐ చంద్రవతి, రూరల్ సిఎస్ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనివాసులు మరియు మహిళా సంఘాల విద్యార్థులు బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు.
ఫ్లెక్సీ దగ్గర వాయిస్ ఇస్తారు. కోసం మహిళలకు రక్షణ భద్రత ఉండాలి అనేటటువంటి దానికోసం ఈ మహిళా దినోత్సవాన్ని 1911లో ప్రారంభించి జరుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం బీజింగ్ లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నేతలు కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించారు. అయితే ఇప్పటి వరకు కూడా సమానతను సాధించడంలో వెనకబడడం అనేది ఇది మహిళలకు మాత్రమే కాదు, సమాజానికి కూడా నష్టం. సమాజంలో స్త్రీలు పురుషులు ఇద్దరూ చేసేటటువంటి శ్రమకి తగినటువంటి గుర్తింపు, సమానమైనటువంటి గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధించబడుతుందని ఇప్పటికి కూడా 100కి 66% మంది తాము సమానమైనటువంటి శ్రమ చేస్తున్నప్పటికీ తక్కువగా గుర్తించబడుతున్నారనేటటువంటి వివిధ సంస్థలు సర్వే చేశాయి. అంతేకాదు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మహిళలు మరింత ఎక్కువగా హింసకు గురవుతున్నారని, దీనికి కారణం ప్రధానమైనది ఆధిపత్యవాదం, పురుషాధిపత్యం అనేటటువంటి ఏదైతే సమాజంలో ఒకనొక దశలో ముందుకొచ్చిందో దాన్ని వదిలించుకోవడానికి అనేక రూపాల్లో సంస్కరణలు వచ్చినాయి. మన దేశంలో మనం చూసాం, సతీ సహగమనం లాంటి దాని మీద వ్యతిరేకంగా పోరాడారు. వేరేస్లింగం లాంటి వాళ్ళు విద్య కావాలి అని చెప్పేసి పోరాడేటువంటి ఫలితం ఈ రోజు అందరూ కూడా విద్య నేర్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఉపాధి అనేటటువంటిది 37% మంది మహిళలే ఇంటి నుంచి బయటికి రావడానికి అవకాశం ఏర్పడింది. ఇంట్లో ఇప్పటికి కూడా కుటుంబ బాధ్యతలు అనేవి స్త్రీలవే, ఇది పురుషులది కాదు అనేటటువంటి ఒక ప్రధానమైన అభిప్రాయం మాత్రమే కాదు. అనేక మంది ప్రవచనకారులు యూట్యూబ్లలో ఈరోజు మీరు ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి, మగవాళ్ళు ఆడవాళ్ళ పని చేయడం అనేటటువంటిది సరైనది కాదు అని, ఆడ పని మగ పని అని చెప్పేసేటటువంటి నిర్ణయం చేయడం ద్వారా బిడ్డల పెంపకం, ఇంటి పని అనేటటువంటిది చాలా ప్రధానమైన భారం అవుతుంది. రెండో వైపు మహిళల మీద సాగుతున్న హింస ఏదైతే బయటికి వస్తే ఇంట్లో ఉంటే కూడా పసిబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నదో. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక దక్షిణం బజార్లోని భద్రావతి సమేత భవన ఋషి స్వామి దేవస్థానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు గతంలో కుటుంబ పరంగా, సామాజిక పరంగా, విద్య పరంగా చిన్నచూపు చూడబడ్డారని, వారికి స్వేచ్ఛ, స్వతంత్రాలు సమాన స్థాయిలో అందలేదని అన్నారు. కానీ నేటి మహిళలు కృషి పట్టుదలతో విద్య, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ, సేవా రంగాలలో ఉన్నతంగా ఎదిగి అందరికీ ఆదర్శవంతంగా నిలదొక్కున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పద్మశాలి సంఘ నాయకులు అనుముల నాగప్రసాదరావు, రిటైర్డ్ విద్యాశాఖ అధికారి అవ్వారు కోటేశ్వరరావు, హెచ్ఎం కౌతారపు అపర్ణ, బివి సాగర్, తుమ్మా శ్రీనివాసరావు, చేవూరి రమేష్, నీలి తులసిరాం, అవ్వారు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇంకెవరైనా ఉన్నారా? అంతవరకే కొంచెం దగ్గర ఉన్నాయి సార్. అందరూ ఒకసారి చూడండి సార్. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున భావనాక్షి దేవస్థానంలో అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మహిళా మండలకు అందరికీ సన్మానం చేయటం అనేది, మా భావనాక్షి దేవస్థానంలో సన్మానం జరగటం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి, ఈ సంఘ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు మెయిన్గా సాముల హనుమంతరావు గారికి, అదేవిధంగా తుమ్మా శ్రీనివాసరావు గారు, మరి జిల్లా కార్యదర్శి అనుముల ప్రసాద్ గారు, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ టు ఆల్. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పల్నాడు జిల్లా శాఖ పక్షాన ఈ వినుకొండ స్థానిక పద్మశాలి సంఘం నేతల సహకారంతో ఈరోజు భద్రావతి సమేత భావన ఋషి దేవస్థానం వినుకొండలో మరి పద్మశాలీయ ఉద్యోగులకి, సోషల్ సర్వీస్ చేసిన వారికి, అలాగే ఇండస్ట్రీస్ నడిపే వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించి వారిని సన్మానించుకోవటం జరుగుతూ ఉంది. ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు
ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. మిత్రులారా, పద్మశాలి సంఘంలో అనేక రకాల ఉద్యోగ స్థాయిల్లో వివిధ రకాల ప్రజాప్రతినిధులుగా ఉంటూ అలాగే సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వారందరినీ గుర్తించి ఈ సంఘం ద్వారా అందరినీ సమీకరించి వారి యొక్క సేవల్ని మరి కొనియాడుతూ కీర్తిస్తూ సన్మానించుకోవటం అనేది ఈ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి ఇంతమంది మహిళల్ని జిల్లా వ్యాప్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పద్మశాలి మహిళా ఉద్యోగులందరినీ ఆహ్వానించి మరి ఇటువంటి గుర్తింపును ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే ఈ కార్యక్రమంలో హనుమంతరావు గారు, అవ్వారు కోటేశ్వరరావు గారు, అలానే అనుముల నాగప్రసాద్ గారు మరియు ప్రముఖులందరూ కూడా మరి వారు ఎంతో కృషి చేసి మహిళల్ని ఈ విధంగా గౌరవించడం అనేది చాలా సంతోషకరము. మరి మేము మహిళా ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వినుకొండ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని అంజనా బొటిక్స్ లేడీస్ టైలర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా టైలర్స్ కే అంజనాను పట్టణంలోని టైలర్లు మరియు మహిళా టైలర్ల ఆధ్వర్యంలో దుస్సెలవ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్కేఎండి హుస్సేన్ మరియు కార్యదర్శి చిమ్మన గోవిందరాజులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక రంగ తదితర రంగాలలో మగవారికి దీటుగా రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ నారాయణ, కారుపల్లి ఆంజనేయులు, గద్దల వందన, విఎస్ఆర్ సీతారామయ్య, కోటయ్య, ఎస్కే మస్తాన్, పట్టణ టైలర్లు మరియు మహిళా టైలర్లు పాల్గొన్నారు. కొంచెం ముందు రండి. వినుకొండ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారు మా టైలరింగ్ వ్యవస్థలో మహిళల్ని సన్మానించడం ఈరోజు జరిగింది. ఫిబ్రవరి 28 టైలర్స్ డే జరుపుకుంటాము. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం. పూర్వము దీనికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అని పేరుండేది. కాలక్రమేణా దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చడమైంది. ఈ మహిళా దినోత్సవం 1908 నుంచి స్టార్ట్ అయింది. 1908లో 100 మంది మహిళలతోటి ఈ కార్యక్రమం జరిగింది. 1909లో 100 మందితోటి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కాలక్రమేణా స్వీడను, లండను, స్పెయిన్, అమెరికా, రష్యా మొదలగు దేశాల్లో కూడా ఈ కార్యక్రమం చాలా బలోపేతంగా జరుపుకుంటున్నారు. అంతేకాకుండా రాను 10 లక్షల మందికి పైగా కూడా మహిళలు ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. మహిళలు ఈ కార్యక్రమంలోనే కాకోకుండా ప్రతి దాంట్లో పురుషులకు ఏ విధంగా తగ్గే విధంగా లేకోకుండా ప్రతి దాంట్లో ఓటు హక్కు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసే దాంట్లో కానీ ముందంజలో ఉంటున్నారు. మనకి ఈ మహిళల్లో మనకి వినుకొండలో నిదర్శనం నన్నపనేని రాజకుమారి గారు. ఆమె 1998లో ఎమ్మెల్యేగా గెలిచి చీఫ్ విప్ గా కూడా ఇక్కడ పనిచేశారు. అదేవిధంగా ఆమె టీడీపీ ప్రభుత్వంలో కూడా లేడీస్ తరఫున ప్రధాన అధ్యక్షురాలుగా. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అందరూ చాలా కష్టపడి మహిళలు చాలా ముందుగా వస్తున్నారు. అందరిని ప్రోత్సహిస్తూ సంతోషంగా ముందుకు నడిపియాలని కోరుచున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.